సుడిగిపోతున్న తండ్రి పశ్చిమ దిక్కుకి సంధ్య ఒరిగిపోతుంటే ఆ కొడుకు తన యొక్క గౌరవాన్ని నిలబెడుతుంటే అంత గొప్పగా ప్రవర్తిస్తుంటే ఆ తండ్రి మురిసిపోవాలి తప్ప తండ్రి ఏడుస్తూ ఖేదపడకూడదు. తనకా బలం అయిపోయింది, కొట్టగలడా తిట్టగలడా, కొడుకు గట్టిగా ఇలా తోస్తే పడిపోతాడు. అప్పుడు కూడా మా నాన్నగారు చెప్పారు అని కిలకిలా నవ్వి, నాన్నగారనే మీరు చెప్పినట్టే చేశానండి అన్నవాడు కొడుకు తప్ప నాన్నగారిని ఖేద పెట్టినవాడు కొడుకు ఎందుకు అవుతాడు? కాబట్టి పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమది శంకయ. మా నాన్నగారు చెప్పారు గురువుగారు, మా నాన్నగారి మాటకి చంపేస్తానన్నాడు. అంతే అన్నాడు, చంపేశాడు మహానుభావుడు. అసలు పెద్ద మలుపు ఎక్కడంటే సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణం సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే ఆ శివధనస్సు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, ఏదో రామచంద్రమూర్తిని పిలిచారు, రామచంద్రమూర్తి శివధనస్సు ఎక్కుపెట్టి వింటినారిని ఆ కింద విప్పి ఆ పైకి తొడగడానికని ఇలా వంచాడు, శివధనస్సు విరిగిపోయింది, వెంటనే ఆయన సీతమ్మని తీసుకొచ్చి కన్యాదానం చేసేశాడు అనుకుంటాం. వాల్మీకి మహర్షే రామాయణంలో చెప్పారు, అది కాదు సీతారామ కళ్యాణం. సీతారామ కళ్యాణానికి ఒక పెద్ద మలుపు ఉంది. నిజంగా శివధనుర్భంగం అయిపోయిన తరువాత సీతమ్మ తల్లిని పట్టుకుని పూర్ణ జల కలశాన్ని పట్టుకుని జనక మహారాజు గారు గబగబా వచ్చాడు. అత్యద్భుతం అతింత్యా అతర్కితమిదం మియా అన్నాడు. అత్యద్భుతం, శివధనస్సుని పిల్లాడు విరగ్గొడతాడు అనుకోలేదు. కన్యాదానం చేస్తానని ఆ పిల్లని తీసుకుని వచ్చి, రామా పిల్లని నీకు దానం చేస్తున్నానని నీళ్లు పోయిపోయాడు. రాముడు అన్నాడు, మీరు దానం చేసేస్తే ఆడపిల్లని పుచ్చేసుకుని భార్యని చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకో తెలుసా? మహానుభావుడైనటువంటి నా తండ్రి ఒకడున్నాడు, అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అటువంటి మా తండ్రి గారు అవిజ్ఞాయ పితుశ్చంథ అయోధ్యాధిపతే ప్రభో. అయోధ్యాధిపతి అయినటువంటి నా తండ్రి దశరథ మహారాజు గారు చూడాలి ఈ పిల్లని. దశరథ మహారాజు గారు వచ్చి మీ వంశాన్ని, మీ ఇంటిని, మీ గౌరవాన్ని చూడాలి. చూసి, ఒరే నాన్న ఈ పిల్లని పక్కన భార్యగా కూర్చోవడానికి తగినదిరా అని మా నాన్న అంటే అప్పుడు కడతా తాళి, అప్పుడు చేస్తా పాణిగ్రహణం. మా నాన్న చెప్పకుండా శివధనుర్భంగం చేశాను కాబట్టి పిల్లనిచ్చేస్తానని మీరు జలకలశం పట్టుకొస్తే ఆ పిల్ల కోసం ఎన్ని కోట్ల మంది అయినా చూసి ఉండవచ్చు కాక నేను అలా స్వీకరించను భార్యగా అన్నాడు.